నిన్న సాయంత్రం 10 నవంబర్ 2025 న్యూఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఎర్రకోట దగ్గర ఒక మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర అయితే ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే జరిగింది. ఈ బాంబ్ బ్లాస్ట్లో దాదాపు 8 నుంచి 10 మంది వరకు చనిపోయారు. అదేవిధంగా 20 మంది దాకా గాయపడినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోలో మీరు గమనించవచ్చు. ఇక్కడ చూడండి, కార్లు కూడా ఎంత పెద్ద మంటలు వస్తున్నాయో, తగలబడిపోతున్నాయి ఆ బాంబు దాటికి. ఇక్కడైతే ఒక్కసారిగా ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒక్కసారి ఏమీ అర్థం కాక వాళ్ళు గుమిగుడిపోయారు అన్నమాట. అక్కడ సహాయక చర్యలు చేపట్టడానికి ఈ మంటలు చూడండి ఒక్కసారి. ఎంత అంటే ఈ విధంగా ఉందంటే ఆ బాంబు తీవ్రత అనేది ఎంత ఉంటుందో మీరు ఒక్కసారైనా ఆలోచించవచ్చు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తెలియడం ఏంటంటే, ఒక దుండగులు హుండాయ్ i20 కార్లో దాదాపు హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాలో సాయంత్రం 6 ఆ ప్రాంతంలో ఒక కార్లో అయితే వచ్చి పెద్ద ఈ బాంబ్ బ్లాస్ట్కి పాల్పడ్డారు. దీని తీవ్రత ఎలా ఉందంటే, దాని సరౌండింగ్స్ దాదాపు 300 మీటర్ల వరకు దీని ప్రభావం అయితే మనము చూడవచ్చు అనమాట. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటో రిక్షాలు కానీ, కార్లు కానీ ఇవన్నీ పూర్తిగా దగ్ధమైపోయాయి. అక్కడ ఉన్న ప్రజలు చెప్పడం ఏంటంటే, మేమైతే ఇంత పెద్ద సౌండ్ ఎప్పుడు వినలేదు ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు తెలియజేయడం అయింది. సో దీనికి ప్రధాన కారణం అయితే మన ఇండియన్ పోలీస్ అని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. నిన్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. సో దీనికి గురించి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. దానికోసము మనకి దేశమంతా ఒక అలర్ట్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయింది.